హలో లయ అండి. గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా బాగున్నాను. మిమ్మల్ని ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలా రోజులు తెలుగు తెర మిమ్మల్ని మిస్ అయింది. దాదాపు హ్మ్. ఒక 20 ఇయర్స్ గ్యాప్. యాహ్! ఇప్పుడు చాలా బిజీగా సినిమాలతో బిజీగా ఉండటం. మీ సినిమాలు స్ వెంట వెంటనే రిలీజ్ అవ్వటం. అంటే గ్యాప్ అవును. లేకుండా రాబోతున్నాయి హ్మ్. సినిమాలన్నీ. సో, హ్మ్. ఇలా మీరు బిజీ అవ్వటం మీకెలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి. అంటే ఏంటంటే ఇది మనం ఏంటంటే ఇప్పుడు మనం సాటిస్ఫాక్టరీగా ఫీల్ అవ్వడానికి కూడా అవ్వదు. రిలాక్స్ అవ్వడానికి అసలవ్వదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ జర్నీ. అంటే ఇది ఇలా ఎళ్తుంది. ఏదో మంచి విషయం, మంచి పని చేయడానికే అక్కడి నుంచి ఫ్యామిలీ లైఫ్‌ని కొంచెం ఆహ్, ఐ నో కొంచెం టైం వాళ్ళతో స్పెండ్ చేయడంని సాక్రిఫైస్ చేసి వచ్చి ఏదో సాధిద్దామని వచ్చాను. సో, దిస్ హాస్ టు గో ఆన్. సో, ఎంతవరకు వెళ్తుందో చూడాలి. సో, ఇట్ ఈస్ ఒక రకంగా హ్యాపీ గానీ ఐ విష్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్ చూడాలి. అంటే యాస్ ఎ హీరోయిన్‌గా మీరు చెయ్యని పాత్రలు లేవు. అన్ని రకాల పాత్రలు చేశారు. తెలుగు ప్రజలకు సినిమా ఉన్నంత కాలం లయ గారు అనే ఆర్టిస్ట్ గుర్తుండిపోతారు. యాహ్! బట్ మళ్ళీ అంటే ఫ్యామిలీ లైఫ్‌తో హ్యాపీగా అమెరికాలో ఉన్న మీరు మళ్ళీ సినిమాలోకి రావటం ఏంటి అంత ప్యాషనా? లేకపోతే ఈ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని ఇంకా ఒక తపన ఏంటి? మళ్ళీ మీరు సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి అసలు బలమైన కారణం ఏంటండి? అంటే ఏంటి దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి దేర్. అంటే ఒక ఆర్టిస్ట్‌కి ఏంటంటే నెవర్ ఇట్స్ అంటే ది లాస్ట్ అనేది మేబీ ఒక బ్రేక్ ఉండొచ్చు. ఒక ఫేజ్ ఉండొచ్చు దట్ ఒక కానీ లాస్ట్ అనేది మాత్రం ఎప్పుడూ ఉండదు. సో, అది ఎప్పుడూ లోపల ఉంటుంది. కానీ మనం అక్కడికెళ్ళిపోయిన తర్వాత అందరూ మర్చిపోయిన తర్వాత ఆ వాక్యూమ్ ఫిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లయ గుర్తుంటుందా లేదా అని కూడా తెలియని టైంలో నాకు తెలియకుండా వేణు శ్రీరామ్ గారి ద్వారా ఒక ఆఫర్ రావడం. వచ్చిన తర్వాత దాన్ని నేను అది చాలా బిలీవ్ చేశాను. ఆ ఫిల్మ్ నాకు చాలా బావుంది. నాకు నచ్చింది. నేను చేయాలనుకున్నాను. దిస్ షుడ్ బి మై కమ్‌బ్యాక్ అని నేను చాలా బిలీవ్ చేసి చేయడం. అది నాకు ఈ టైంలో రావడం అది ఇదివరకు ఎన్నో వచ్చినా కూడా చేయలేకపోయాను. బికాస్ ఆఫ్ నా నా ఫ్యామిలీ సిట్యుయేషన్స్‌లో గానీ, నా పిల్లల ఏజ్ గానియండి, లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉండడం గానియండి, ఆ టైంలో అది సపోర్ట్ చేయలేదు. సో, చేయలేదు. సో, ఇప్పుడు నాకు కరెక్ట్ టైమ్‌గా అనిపిచ్చింది. అండ్ దెన్ మనం వచ్చినప్పుడు తీసుకోవాలి. సో, లైక్ ఐ సెడ్ మనం క్రియేట్ చేసుకోలేం కాబట్టి ఇంకో 10 ఇయర్స్ అయ్యాక చేస్తాను అన్నప్పుడు నాకప్పుడు రాకపోవచ్చు. సో, వచ్చినప్పుడు తీసుకోవాలి అనే పాయింట్‌లో ఇప్పుడైతే నాకు కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడైతే నేను మేనేజ్ చేయగలను. ఎవ్రీథింగ్ కెన్ బి ఫాలోన్ అండ్ ఎవ్రీబడి అగ్రీడ్. మా హస్బెండ్ ఒప్పుకున్నారు. మా పిల్లలు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళెవ్వరు ఒప్పుకోకపోయినా ఇది జరిగేది కాదు మళ్ళీ. సో, వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇన్‌ఫాక్ట్ నన్నిక్కడ పంపించడం అనేది ఈ టైంలో జరిగింది కాబట్టి ఇదంతా అయింది. దాని తర్వాత నుంచి ఏమైందంటే అలా ఎంట్రీ అయిన తర్వాత నుంచి ఇంకా చేయాలి. మనల్ని పంపించారు. మనల్ని నమ్మి నువ్వు నీ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పి నన్ను సపోర్ట్‌గా ఉండి పంపించారు. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నాను. ఉన్న ఆపర్చునిటీస్‌లో చేయగలను కాబట్టి సో, విల్ సీ. అంటే మీ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫ్యామిలీయే. ఈరోజు మీరు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్. డెఫినెట్‌గా అండి. అసలు వాళ్ళు కొంచెం అటు ఇటు బాధపడినా నేను చేయలేను. 100% అవును. అది మా పేరెంట్స్ అవేనండి. ఇదివరకు మా పేరెంట్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది. అంటే వాళ్ళకి నచ్చకుండా, వాళ్ళు కన్విన్స్ అవ్వకుండా నేను మీరు ఏమైతే అది అయ్యింది. నేను నేను మాత్రం నాకు కావాల్సింది చేస్తాను హ్మ్. అనే ఫ్యామిలీ అట్మాస్ఫియర్‌లో ఎప్పుడు పెరగలేదు. సో, వి టేక్ ఎ కలెక్టివ్ డెసిషన్ అందరికీ ఓకేనా? అందరూ ఓకేనా? కొంచెం ఇబ్బందయినా పోన్లే పర్వాలేదు. ఇబ్బందవుతే వద్దు. లేదు. కొంచెం ఇబ్బందే అన్నా ఇదేముంది ఇది పెద్ద ఇబ్బంది కాదు. మనం ఓవర్‌కమ్ చేద్దాం. బట్ నువ్వేదో ఎళ్లి చేసి రా. బికాజ్ నీకొచ్చినప్పుడు చేయగలవు. అండ్ దట్స్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. సో, ఆ టైం నీకొచ్చింది. నువ్వెళ్లి చేసిరా. ఏముంటే అదే నువ్వు మా మా పిల్లలైతే అన్నారు. మమ్మీ నాకొస్తే నువ్వు అదే చేస్తావుగా. హ్మ్. మమ్మల్ని పంపిస్తావుగా. నేను వేరే ఊర్లో నాకు కాలేజొస్తే నువ్వు పంపిస్తావుగా హ్మ్. చదువుకోడానికి. సో, అదే అనుకో. నువ్వు కూడా ఎళ్లి ఏదో చేస్తున్నావు గదా! అని వాళ్ళు మెచ్యూర్డ్‌గా మాట్లాడుతూ అంటే వాళ్ళు అక్కడ అలాగే పెరుగుతారు కాబట్టి, సో, ఇదన్నీ నాకు వర్క్ అయ్యి ఈ టైంలో ఇలా జరగడం ఇలా అయింది. తర్వాత ఇంకా నెక్స్ట్ మనము కొత్తగా ట్రై చేసి కొత్తగా ఇదివరకు చేయని ఫిల్మ్స్ అన్నీ చేసి అవి ఆహ్, అవుతే బావుంటుంది. అదే కన్సిస్టెంట్‌గా ఉంటే బావుంటుంది. ఓకే. సో, లెట్స్ సీ. అంటే మీరు ఏదైతే ఇమాజిన్ చేసుకొని వచ్చారో అంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్ళీ అది అంటే ఆ వేలో ఉందా ఇప్పుడు కెరీర్?
ఫస్ట్‌ది డిసప్పాయింట్ అయ్యాను. డెఫినెట్‌లీ మీకు తెలిసిన రిజల్ట్ మనకు తెలిసింది. మనం ఏదో ఒక అంటే అంటే సినిమాలు ఇప్పుడు చాలా చాలా మంచి ఫిల్మ్స్ అన్నీ వచ్చాయి. కొత్త కొత్తగా తీస్తున్నారు, అన్నీ తీస్తున్నారు. సో ఇట్ ఈస్ ఆల్ ఇట్స్ ఒక నమ్మకం మీద ఒక ట్రస్ట్ మీద చాలా బావుంటుంది అనే ప్రాజెక్ట్ మీద నమ్మకంతో వచ్చిన తర్వాత కొంచెం ఆ రిజల్ట్ రానప్పుడు కొంచెం ఎక్కువ హర్ట్ అయ్యాను. మామూలుగా ఫెయిల్యూర్స్ ఇట్స్ ఆల్వేస్ హర్టింగ్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే అంత కష్టపడతాము, అన్నీ చేస్తాము. కాకపోతే ఆ కష్టంతో పాటు నేను నా సాక్రిఫైస్ కూడా ఉంది. సాక్రిఫైస్ అనేది జస్ట్ నా పర్సనల్ లైఫ్‌లో సాక్రిఫైస్ గురించి మాట్లాడుతున్నాను. దట్ వాళ్ళ టైంతో వాళ్ళతో ఉండడం కానియండి, ఏదో సాధిద్దామని వచ్చి అది చేయలేకపోయాను అనేది ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్‌లీ స్ట్రాంగ్‌గా ఉంది. ఓకే. అంటే ఆ సినిమా మీద ఎమోషనల్‌గా ఉన్నారా ఎక్కువగా? అంటే అటాచ్‌మెంట్ ఆ సినిమాతో అంటే ఫస్ట్ సినిమా కదా! మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్‌లో. చాలా చాలా నమ్మకంగా చాలా చాలా ఒక ఒక ఆహ్, ఆహ్, అంటే చాలా బిలీవ్ చేశాను. ఇది నాకు డెఫినెట్‌లీ ఒక హెల్ప్ అవుతది. ఒక పుష్ కమర్షియల్ ఫిల్మ్స్‌లోకి నన్ను తీసుకెళ్తుంది అని. సో అది జరగలేదు. అది అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ మీదనే ఆధారపడి ఉంటుంది గానీ, మనం ఎంత చేశాము, ఎంత అది జనాలు అంతే. యాక్సెప్ట్ చేయలేదు. సో ఫైనల్‌గా బేసిక్‌లీ సక్సెస్ కౌంట్. కౌంట్. హ్మ్. సో దాంట్లో చూస్తే ఎప్పుడు అది అది లెక్కలోకి రాదు. సో మనం ఏం చేసాము, ఎంత చేసాము, ఎంత కష్టపడ్డాము ఎవరికీ దట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఇంకా. సో ఆ పుష్ వస్తుంది. ఒక కమర్షియల్ లెవెల్‌లో పుష్ వస్తది అని ఎక్స్‌పెక్ట్ చేసింది. అది అవ్వలేదు. అంటే మీరు ఆ ఫెయిల్యూర్ నుంచి కోలుకుంటానికి టైం పట్టిందా? కొంచెం డెఫినెట్లీ అండి. ఎందుకంటే నేను చాలా బాధపడ్డాను ఆ సినిమాకి. ఎందుకంటే 2 ఇయర్స్ ఆఫ్ టైమ్ నేను అసలు ఏం సినిమాలు చేయలేదు. ఎక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో కనపడలేదు. నేను ఎక్కడున్నానో ఎవరికీ తెలీదు. సో నేను అక్కడున్నానా, ఇక్కడున్నానా ఈవెన్ మై ఓన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ కొంచెం అంటే ఫస్ట్ లెవెల్ ఫ్రెండ్స్ కాకుండా సెకండ్ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకైతే తెలీదు అసలు నేను ఎక్కడున్నానో. సో ఎప్పుడు అడిగారు, "ఇక్కడున్నావా? అక్కడున్నావా?" అని. సో దాట్ మచ్ ఎవ్వరికీ తెలియకుండా అలాంటి ఒక ఫేజ్‌లో ఉన్నాను. సో కొంచెం ఐ థాట్ అట్‌లీస్ట్ కొంచెమైనా నాకది హెల్ప్ అవుతే బావుండేది అనేసేసి. సో మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సొస్తుంది అలా అంతే. ఏం లేదు. జీరో ఏం లేదు. మీ పెర్ఫార్మన్స్ గాని, మీ క్యారెక్టర్‌కి గాని మంచి పేరు వచ్చింది. అదే. అసలు ఒక అంటే కథ మొత్తం మీ చుట్టే తిరుగుతుంది. నిజంగా అవును. రావటం అసలు అలాంటి కథ మొత్తం తమ్ముడు అనే టైటిల్ జస్టిఫికేషన్ కూడా మీకే వస్తుందది. కరెక్ట్ అండి. అంటే నేను అదే చూసే అనుకున్నాను. నాకిది చాలా ఎలివేషన్ కానీ అంటే నేననేది సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా అది పక్కన పెడితే నా క్యారెక్టర్‌కి నాకు ఎందుకు చేశావు ఈ సినిమా అని అనకుండా ఉంటారు అని దాంతో వచ్చాను. బట్ ఎక్కడో అక్కడ అది చాలా కష్టపడ్డారు అందరూ. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అది రైట్ వేలో యూజ్ అవ్వలేదు. దట్స్ నో ఆల్. ప్రాబ్లమ్. ఇప్పుడు సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసతో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. ఎందుకంటే ట్రైలర్ గాని, కంటెంట్ గాని అంత స్ట్రాంగ్‌గా ఉందని బయటికి వచ్చేసింది. ఆల్రెడీ బజ్ ఉంది. మంచి బజ్ ఉంది సినిమా మీద. థ్యాంక్ యూ. ఏంటంటే ఈ సినిమా ట్రావెల్ ఎలా ఉందంటే సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూస అని అంటే ఫస్ట్ థియేటర్, తర్వాత ఓటీటీ, మళ్ళీ ఓటీటీ, మళ్ళీ థియేటర్. ఫైనల్‌గా థియేటర్‌కి రీచ్ అవుతుంది. అవునవును. సో ఏంటి ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా అంటే అది కూడా మళ్ళీ ఒక రకంగా డిసప్పాయింట్మెంట్‌కి గురి చేసింది కొన్ని రోజులు. ఎందుకంటే మాకు చెప్పినప్పుడు గానీ, మేము అనుకున్నప్పుడు గానీ థియేటర్ అంటే మనం మామూలుగా అడుగుతాం. వెన్ యూ గెట్ ఎన్ ఆఫర్ మనం అడుగుతాం కదా! దేనికోసం చేస్తున్నారు మీరు వెబ్ సీరీస్? ఓటీటీ సినిమాలు తక్కువని కాదు, లేకపోతే ఓటీటీ సినిమాలు చేయకూడదని కాదు, వెబ్ సీరీస్ చేయనని కాదు. ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్. అది అసలు కాదు. ద పాయింట్ ఈస్ నేను ప్రిపేర్ అయ్యింది ఏంటంటే థియేటర్ అని. సో నేనేంటంటే పెద్ద స్క్రీన్‌లో నేను చూసుకుంటాను అనేది ఒక ప్రిపరేషన్‌లో ఉండి అందరూ అదే ప్రిపరేషన్ ఉండి సడన్‌గా నేను అనౌన్స్‌మెంట్ చూసినప్పుడు అందరూ చూసినట్టుగా నేను చూసి షాక్ అయ్యాను. ఇదేంటిది 12న ఓటీటీలో అని ఏంటి అని. అంటే దట్స్ వేర్ కొంచెం ముందు నుంచి అనుకున్నాం అనుకోండి పెద్ద అవును. ఇది ఓటీటీ కంటెంట్ కోసం ఓటీటీకి బాగుండే విధంగా తీస్తున్నారు గదా! అనుకునేవాళ్ళు. సో ఇక్కడ కొంచెం ఒక డిసప్పాయింట్‌మెంట్ వచ్చింది. బట్ దెన్ రకరకాల పీపుల్ వినడం కానియండి, చూడడం కానియండి, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ చూసి దాన్ని అప్రిషియేట్ చేసి ఇది థియేటర్‌లోకి వస్తుందని మళ్ళీ ఒక రకమైన కరెక్షన్ అదే జరిగి మళ్ళీ థియేటర్స్‌కి రావడం అనేది రియల్లీ అంటే ఒకలాంటి ఎంకరేజ్‌మెంట్ అంటే ఒకలాంటి పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది.
అంటే ఇది ఓటీటీలో వస్తుందనగానే మీ పాప, బాబు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అయ్యారు డెఫినెట్లీ. అంటే వాళ్ళకేంటంటే నా సినిమాలు ఇప్పటివరకు పాత సినిమాలన్నీ టీవీలో చూసేవాళ్ళు. సో, వాళ్ళు ఇది కూడా టీవీలో చూసారనుకోండి, ఏమనిపిస్తుందంటే ఇది ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఎప్పుడుదో పాత సినిమా అనే ఫీలింగ్ వాళ్ళకి కలగచ్చు. సో, వాళ్ళకేంటంటే దే డోంట్ వాంట్ దట్. సో, అది థియేటర్‌లో అవుతేనే అది ఫ్రెష్ ఫిల్మ్ అని వాళ్ళు ఒక ఫీలింగ్. సో, వాళ్ళు ఇదేంటి ఎందుకు రావట్లేదు? వై మామ్ ఎందుకు? అంటే సమ్ బిజినెస్ రిలేటెడ్ థింగ్స్ జరుగుతున్నాయి. సో, అందుకని అవ్వట్లేదు అంటే కూడా బట్ స్టిల్ అని వాళ్ళకి అర్థం అవుతుంది కదా! సో, వాళ్ళు అంటూ ఉన్నారనమాట. సో, అది మళ్ళీ థియేటర్ అనంగానే వాళ్ళు ఎంత హ్యాపీ అయిపోయారు అనుకోండి. అంటే దే హావ్ ఆల్రెడీ ప్లాన్స్ గో విత్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్. సో, ఇట్ ఈస్ గుడ్. ఓకే. ఏంటంటే ఈ సినిమా ఇంక ఒక 2 డేస్‌లో థియేటర్‌లోకి రాబోతుంది. ఎలా ఉంది? అంటే నర్వస్‌గా ఉందా? ఏంటి? ఎలా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? దీని రిజల్ట్ ఎలా ఉంటుందని ఒక ఎక్సైట్‌మెంట్ అంటే ఉంటుంది. అవునండి. అన్ని రకాల ఫీలింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఫైనల్ ఎగ్జామ్‌కి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది? మనం ప్రిపేర్ ఎంత అయినా కూడా ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అనిపిస్తుంది. ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది. లాస్ట్ మినిట్ వరకు బ్యాటింగ్ చేయాలనిపిస్తుంది. సో, దట్ ఈస్ హౌ ఈవెన్ ఐయామ్ ఫీలింగ్. నాకు కూడా లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒకటి ఏమైనా చేద్దామా, ఏం చేద్దామా అని. ఇట్ ఈస్ ఆల్ టు బ్రింగ్ పీపుల్ టు ద థియేటర్స్ అండి. అదొక్కటే చాలా టఫ్ టాస్క్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవనివ్వండి, టికెట్ ప్రైస్ అవనివ్వండి, లేకపోతే కంఫర్ట్స్ అవనివ్వండి, లేకపోతే ద ట్రావెల్ టైం అవనండి, టైం డిఫరెన్స్ అవనివ్వండి, నాకు తెలీదు. వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్ పీపుల్ థియేటర్కి రావడం తగ్గించారు అని అనిపిస్తుంది నాకు. నట్స్ మై పర్సనల్ ఫీలింగ్. ఐ డోంట్ నో, మీకే ఇంకా బెటర్గా తెలుసు. సో, ఏంటంటే మనకి ఇది ఇంకా ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనే ఫీలింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఐ అండర్స్టాండ్. మనకి అస్సలు అవ్వలేదు అనుకోండి, దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఎక్కడ చూసినా పర్వాలేదు, సినిమానే మా సినిమానే చూడాలని కోరుకుంటున్నాను. ఓటీటీ అయినా సరే చూడండి, ఇక్కడైనా చూడండి. బట్ కానీ ఏంటంటే ఇది థియేటర్లో చూసినప్పుడు దట్ ఫీలింగే వేరు. బికాజ్ ఇట్స్ కొంచెం థ్రిల్లర్ కూడా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇది. సో, అది ఏంటంటే మనం ఓటీటీలో చూసినప్పుడు ఆ ఎమోషన్ మొత్తం క్యారీ అవ్వదు. ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు బి డిస్కంటిన్యూస్. మధ్యలో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయొచ్చు, లేకపోతే ఒక బెల్ రింగ్ అవ్వచ్చు, లేకపోతే మనకే పని పాజ్ చేసి వాష్రూమ్కి వెళ్ళి రావచ్చు. సో, ఇట్స్ ఆల్ డిస్కంటిన్యూస్. డిస్కంటిన్యూస్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ద సేమ్. ఆ ఎమోషన్ ఎప్పుడు రాదు. సో, అది ఒక్కటే మై థింగ్. అండ్ ఏంటంటే ఒక్కసారి కనుక ఇఫ్ వీ క్యాన్ బ్రింగ్ పీపుల్ టు ద థియేటర్స్ అనుకోండి, నాకు తెలిసి డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్ దిస్ వన్. ఇది డెఫినెట్లీ నచ్చుతుంది, అది యునానిమస్గా నచ్చుతుంది అని నేను ఫీల్ అవుతున్నాను. అది ఎక్స్ట్రాడినరీయా, అది ఏ లెవెల్ అని చెప్పను, బట్ ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ దెమ్. ఇది బ్యాడ్ ఫిల్మ్, లేకపోతే ఇది బాగాలేదు అని చెప్పే అవకాశం లేదు. కానీ ఆ థియేటర్ వరకు రావడం కోసం వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. లాస్ట్ మినిట్ వరకు వీఆర్ స్టిల్ ట్రయింగ్. విల్ సీ. అదే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. ఈవెన్ ద ప్రైజెస్ అన్నీ కూడా ఐ థింక్ దే షూర్లీ అనౌన్స్ దట్. మీ అంటే ఫ్యామిలీస్కి ఈజీగా ఉండేటట్టుగా ఐ థింక్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు ఈ సినిమా క్యారెక్టర్ కానీ అది ఫస్ట్ చెప్పగానే శివాజీ గారి దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చి ఈ సినిమాలో అంటే ఆఫ్టర్ 20 years తర్వాత మీది హిట్ పేరు మళ్ళీ కలిసి యాక్ట్ చేయటం, ఈ సినిమాలో ఆఫర్ రాగానే ఎలా అనిపించింది మీకు? అంటే అండి 90sలో చేయాల్సింది, అప్పుడు ఆయనతోనే చేయాల్సింది. ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళి లాస్ట్ మినిట్లో నా పర్సనల్ రీజన్స్ వల్ల ఐ హ్యాడ్ టు విత్డ్రా. మనం ఎప్పుడు ఒకసారి తీసుకున్నది విత్డ్రా చేయలేదు, అలాంటిది చేయాల్సి వచ్చింది సిచ్యువేషన్స్ బట్టి. అండ్ అట్ ద సేమ్ టైం అది అంత పెద్ద, అది నాకు బాగా నచ్చిన దాన్ని ఇంకా సెట్స్కి ఇంకా ఒక 15 రోజులు వెళ్తున్నానగా ఐ హ్యాడ్ టు బ్యాక్ ఆఫ్. దెన్ ఆఫ్టర్ దాట్ అది అంత పెద్ద హిట్ అయ్యి అది అంత సక్సెస్ అంటే నాకు ఎక్కడో ఐ వాజ్ హ్యాపీ. నేను లేను అనే బాధ ఉన్నా కూడా నా జడ్జ్మెంట్ అది కరెక్ట్గానే ఉంది అనే ఒక ఫీలింగ్ వచ్చి అది ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అది శివాజీ గారు కూడా చాలా బాగా చేశారు, నేను చూసినప్పుడు చాలా ఫీల్ అయ్యాను. సో దట్ ఈస్ గుడ్. సో అది మిస్ అయ్యాని ఒక ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మనకి ఎస్పెషలీ వెన్ ఇట్స్ అ సక్సెస్. సో అది ఒక ఉంది. తర్వాత వెంటనే ఒక 1-2 years అయ్యాక, అది 1 year అయ్యాక ఐ థింక్ జస్ట్ అమ్మ ఒకసారి విను ఈ స్టోరీ, ఆయన చెప్పడానికి వస్తారు అంటే నేను జస్ట్ నార్మల్గా ఐ థింక్
ఒక వెరీ బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఏదో ఉంటుంటుంది అని అనుకున్నాను. తర్వాత చూస్తే అది అసలు టోటలీ నేను అనుకున్న దానికంటే ఎంతో డిఫరెంట్గా ఉంది, ఎంతో డిఫరెంట్గా నా క్యారెక్టరైజేషన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ హోల్ ఫిల్మ్ ఇస్ సో హిలేరియస్. చెప్తుంటేనే నవ్వొచ్చింది. ఆయన డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చెప్పారు. అండ్ దెన్ ఆల్సో హీ హ్యాస్ ఎ గుడ్ స్క్రిప్ట్ అనేది అప్పటికి డిసైడ్ చేసుకొని అప్పుడు దెన్ ఐ సెడ్ ఓకే ఐల్ డూ ఇట్ అని ఇమ్మీడియట్గా. అది దెర్ ఇస్ నో థాట్ అండి, అది నేనే కాదు ఎవరున్నా కూడా అది ఓకే చేసేవాళ్ళు. దట్ ఈస్ ద గుడ్ పార్ట్ ఇన్ దట్ స్క్రిప్ట్. సో అది రాగానే నేను చెప్పాను శివాజీ గారు ఐ వాంట్ టు డూ ఇట్ అని. సో అగైన్ ఎస్ దెన్ విల్ డూ ఇట్ అని అన్నారు. అదే టు టేక్ ఆఫ్ అని అన్నీ అవ్వడానికి అవన్నీ టైం పట్టినా కూడా దట్ ఈస్ ద థింగ్ అండ్ ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. దట్ శివాజీ గారు వెరీ ఓపెన్గా హీ సెడ్ లెట్స్ డూ ఇట్ అని. ఈ క్యారెక్టర్ ఈ సినిమా మీకు రాసి పెట్టింది. యాక్చువల్గా డైరెక్టర్ వేరే హీరోయిన్ అనుకున్న తర్వాత అదే నాకు ఇప్పుడు క్యూరియస్గా ఉంది ఎవరిని అనుకుని ఉంటారు అని. అంటే ఐ డోంట్ థింక్ హీ విల్ టెల్ మీ, బట్ ఐఎమ్ జస్ట్ క్యూరియస్ ఎవరైనా అనుకుని ఉంటారు అని. బట్ ఏంటంటే సో దట్స్ వాట్ ఐమ్ థింకింగ్. నేను ఫస్ట్ చాయిస్ కాకపోయినా నాకు వచ్చింది, బట్ ఐ వాంట్ బీ ఫస్ట్ చాయిస్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ పాసిబుల్. ఆ రేంజ్కి నేను వర్క్ చేయాలి, నేను ఎదగాలి అని అనుకుంటున్నాను. ఐ వాంట్ బీ ద ఫస్ట్ చాయిస్ ఫర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, లాట్ ఆఫ్ పీపుల్. సో లెట్ మీ సీ అండ్ హౌ మచ్ ఐ విల్ డూ. అంటే ఈ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే ట్రైలర్ చూస్తే మీది కొంచెం రెబల్ క్యారెక్టర్ లాగా, అంటే శివాజీని ముప్పు తిప్పలు పెట్టే క్యారెక్టర్లా అనిపిస్తుంది. బాగా ఏడిపించేశారు అనుకుంటే క్యారెక్టర్. డెఫినెట్లీ అండి. ఆయనకి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈవెన్ ప్రమోషన్స్లో కూడా ఆయన వదలలేదుగా. ప్రమోషన్స్ని కూడా ఆయనకి ఫ్రస్ట్రేషన్ తెప్పించి ఆయన ముప్పు తిప్పులు పెట్టాము. సో ఇట్ ఈస్ జస్ట్ ద క్యారెక్టర్. అది డిఫరెంట్గా అది నేను ప్లే చేయడం వల్ల ఏమవుతుందంటే దే డోంట్ ఎక్స్పెక్ట్ కాబట్టి దెర్ ఇస్ అ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ డెఫినెట్లీ. అండ్ అది నేను ఎంటర్టైనింగ్ వే, ఇట్ ఈస్ నాట్ అనాయింగ్. అది ఇదేంటి అని అనాయింగ్ ఫీలింగ్ అయితే రాదు. ఇట్ ఈస్ అన్ ఎంటర్టైనింగ్ వే అండ్ ఇట్స్ అ కామెడీ ఫిలిం. అంటే శివాజీ గారు లయ ఇద్దరు కాంబినేషన్ అంటే ఆల్రెడీ హిట్ జోడి కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా పెరుగుతాయని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఎస్ అండి, అంటే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. అంటే బికాస్ మా ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపారిజన్ వస్తుంది. నాట్ ఇండివిజువల్గా శివాజీ గారు అని కాదు, ఇండివిజువల్గా లయ అని కాదు, బట్ మై కాంబినేషన్లో వచ్చిన ప్రీవియస్ ఫిల్మ్స్తో ఒక కంపారిజన్ వస్తుంది, ఒక స్టాండర్డ్ ని మీట్ అవ్వాల్సి వస్తుంది. సో అది ఎక్కడ తగ్గకుండా మా సీన్స్ వచ్చినప్పుడు మాత్రం ఐ గ్యారంటీ 100% ఇట్ విల్ బీ హిలేరియస్.